విరామం తర్వాత ధర్మ సందేహాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరి ఉత్తరం చూద్దామండి. తిరుపతి, హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. పండుగ నాడు వినాయకుడి ముందు గుంజీళ్లు తప్పనిసరిగా తీయాలంటారు, ఎందుకు వివరించండి అంటూ రాస్తున్నారు. ఓ బుజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్య ఉండ్రాళ్ల మీదికి దండు పంపు కమ్మని నెయ్యేన కడవ అంచ పప్పు అయిన బొజ్జ నిండాదిని చేరుగొరుతూ వెంకయ్య వెంకయ్య ఏనుగుల తాత ఇటువంటి అనేక పాటలు, పద్యాలు, గేయాలు, శ్లోకాలు చెబుతూ బాలబాలికలంతా కూడా వినాయకుని ముందు చేరి రెండు చేతులు పట్టుకొని ఇలా కానీ పట్టుకొని గుంజీళ్లు తీస్తారు. ఈ గుంజీళ్లు తీయడంలో ఉండే అంతరార్థం ఏమిటి? ఏ దేవుడి ముందు కూడా గుంజీళ్లు తీయం కదా అంటే, ఏదైనా వినాలి అంటే చెవులతో వింటాం, కాదు మనస్సుతో వింటాం. చెవులు ప్రత్యక్ష ప్రమాణములైనటువంటివి, మనస్సు అప్రత్యక్షమైనటువంటిది. ఏదైనా మనం వినాలి అంటే చెవులు సాధనంగానే మనస్సు ఇంకా పరమమైన సాధనం. ఏదైనా రహస్యం చెప్పాలి అన్నా, మంత్రోపదేశం చేయాలి అన్నా చెవుల్లో చేస్తారు. కాస్త చెవినిటి పెట్టయి అంటారు, గోడకు చెవులున్నాయా అంటారు, వినాలి విను అంటారు. ఇలా వినడం మొదలు పెడితే ఇలా కూడా వింటాం అనుకోకుండానే అని అర్థం. ఇలా పట్టుకోవడంలో ఏవైనా దోషాలు చేసి ఉంటే ఆ దోషాలన్నీ కూడా తొలగిపోవుగాక అని మన మనస్సు సంకల్పం చేస్తూ చెవిని లాగి పట్టుకోవడంలో విషయాలన్నీ కూడా మరింత జాగ్రత్తగా లోనికి వెళతాయి. అలాగే సాముద్రిక శాస్త్రం జ్యోతిషంలో ఒక భాగం. శరీరంలో ఉండే అవయవాలను గుర్తించి వాటికి ఫలితాంశాలను తెలియజేసే శాస్త్రం. ఆ సాముద్రికంలో పొడవైనటువంటి చెవులు విజ్ఞానానికి, వివేకానికి ప్రతీక అంటుంది ఆ శాస్త్రం. గౌతమ బుద్ధుడికి కూడా ఉండే నామాలలో అమరకోశం చెబుతుంది. వినాయక దశధర్మో వినాయక అమరకోశం. ఆ నామాలలో ఒక నామం వినాయకుడు. గౌతమ బుద్ధుడికి కూడా చాలా పెద్ద చెవులు ఉంటాయి. శాలకెటంకెట అనేక ఇతర రూపాలలో కూడా పెద్ద పెద్ద చెవులు చూపిస్తారు. విజ్ఞానానికి ప్రతీక చెవులు. ఇలా పట్టుకోవడంలో తప్పులు ఏమైనా ఉంటే మన్నించండి అని మనసు ప్రార్థన చేస్తూ ఉండగా వినాయక నామాలన్నీ కూడా రెండు చెవులారా విందాం వినేటట్లుగా. అందుకని చెవులు పట్టుకోవాలి. చిన్నవాళ్ళేం కర్మ, పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా గుంజీళ్లు తీయవలసిందే. పరమాత్మ ముందర ఎంతటి వాళ్ళైనా కూడా తగ్గవలసిందే. కనుక ఆ విశ్వామంతా వ్యాపించిన దైవాన్ని ఈరోజు గణపతి రూపంలో అర్చన చేస్తున్నాం కనుక ఆ గణపతిని ఇలా ఓ బొజ్జ వెంకయ్య నీ బంటు నేనయ్యా అని చెప్పాలి. అలాగే చెవి చివరన ఒక రక్తనాళం ఉంది. ఈ చెవి చివరని ఇలా పట్టుకొని లాగితే వారికి గుండె సంబంధించిన వ్యాధులు రావు అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. అందునిమిత్తమే కర్ణ ఆభరణాలు వేసుకున్నా, చెవులు పట్టి లాగినా. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దాం. పినాకిని, హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. వినాయక చవితి నాడు అనుకోకుండా చంద్రదర్శనం జరిగితే ప్రాయశ్చిత్తం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ప్రారంభంలో మనం చెప్పుకున్నట్లుగా వినాయక మండలం, మూషిక మండలం, ఆకాశంలో ఉండే నక్షత్రాల కదలికలకు సంబంధించిన పండుగ ఈ పండుగే కాదు, అన్ని పండుగలన్నీ కూడా. అలా ఈ వ్రతాన్ని చేసిన రోజు మనం శ్యమంతక ఉపాఖ్యానం చదువుకోవాలి అని పెద్దలు చెబుతారు. వినాయక జన్మము, వినాయకుడు ఉండ్రాళ్ళు తిని పొట్ట పగిలి నేలపైన పడి ఉండగా చంద్రుడు చూచి నవ్వాడు. పునరుజ్జీవించినటువంటి వినాయకుడు ఆ పిమ్మట పార్వతీదేవి శాపంతో చంద్రుడిని ఎవరు చూచినా కూడా వాళ్ళకి నీలాపనందులు వస్తాయి అని చెప్పడం, ఇదంతా కూడా మనం చెప్పుకున్న కథలే అనేకం. ఈ చంద్రుని కారణంగా ఎవరు చూస్తారో వాళ్ళకు నీలాపనిందులు వస్తాయి. కృష్ణ పరమాత్ముడు పాలని ధారగా కుండలో తీసుకునే సేకరించే సమయంలో ఆ పాలలో చంద్ర ప్రతిబింబాన్ని చూసి అయ్యో ఏ నీలాపనిందులు వస్తాయో అనుకున్నాడు. శమంతక మణిపాఖ్యాన కథ అంతా కూడా మనం చెప్పుకున్నాం. ఆ సత్యభామాదేవి తండ్రి ఆ సత్రాజిత్తు ఈశ్వరుని యొక్క కరుణ చేత సూర్యనారాయణమూర్తి అనుగ్రహంతో శ్యమంతక మణి అనే ఒక మణిని వరంగా పొంది ఉన్నాడు. ఆ మణిని సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు మెడలో ధరించి అడవికి వెళ్ళాడు. ఒక సింహం అతన్ని సంహరించింది. ఆ సింహాన్ని సంహరించినటువంటి జాంబవంతుడు ఆ మణిని తీసుకువెళ్ళి తన కుమార్తె జాంబవతికి ఆడుకోవడానికి ఇచ్చాడు. ఇదంతా దీన్ని సత్రాజిత్తు నా మణిని ఆ కృష్ణుడే అపహరించాడు అంటూ ప్రచారం చేశాడు. నీలాపనిందులు ఇలా వచ్చాయి. ఈ కథతో పాటుగా
ఋషిపత్నులకు కూడా నీలాపని రావడం మరొక కథ కూడా చెప్పుకుంటాం. ఆ కథ కంటే ఈ కథ తప్పనిసరి. పొరపాటున చంద్ర దర్శనం చేస్తే ఈ కథను జ్ఞాపకం తెచ్చుకొని ఆ పిమ్మట కృష్ణుడు అడవికి వెళ్ళాడు, జాంబవంతుడు యుద్ధం చేశాడు, మణిని స్వీకరించాడు, కన్యకామణి జాంబవతిని కూడా స్వీకరించాడు. ఆ మణిని తెచ్చి శమంతక మణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు. ఆయన కుమార్తె సత్యభామను స్వీకరించాడు, సత్యాపతి అని పేరు పొందాడు. ఇలా ఈ కథ అంతా కూడా ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి. దీంతో పాటుగా పురాణంలో ఉండే ఒక శ్లోకం, విష్ణు పురాణంలో ఉన్న శ్లోకం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతా హతః సుకుమారకమారోధి తవ హ్యేషస్యమంతక. ఈ కథ అంతా కూడా ఇందులో ఉంది. సింహ ప్రసేనమవధి సింహో జాంబవతా హతః సుకుమారకమారోధి. ఆ జాంబవతిని లాలిస్తూ దాది పాడుతోంది. ప్రసేనుడు వచ్చాడు, సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, వస్తాడు మణిని స్వీకరిస్తాడు, ఏడవకు తల్లి అని ఆ జాంబవతినో లేకపోతే మరో కుమారున్నో దాది లాలిస్తున్నట్టుగా ఉండే ఈ శ్లోకంలో కృష్ణుడు వస్తాడు, ఈ కన్యకామణిని తీసుకువెళ్తాడు అనే అర్థం కూడా ఉంది. కనుక పొరపాటున చంద్రదర్శనం చేస్తే ఏం చేయాలి అంటే శమంతకమణిని జ్ఞాపకం తెచ్చుకోవాలి, కృష్ణ పరమాత్ముడిని స్తోత్రం చేయాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. చూశారు కదండి, ఇది ఈనాటి ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్.